35వ వచనం చదవండి. మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఈ మాట అందరూ చూడండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. 39వ వచనం చదవండి. 39వ వచనం. దొంగ ఏ గడియన వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనియ్యాడని తెలుసుకొనుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు. చదవబడిన లేఖనంలో నుండి గత కొన్ని దినాలుగా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా ప్రభు మీరు మాతో మాట్లాడి మాకు సంగతులు అప్పగించమని, నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ మరొకసారి మహిమపరచమని యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ నీ పిల్లలకు, అలాగే ఈ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ నీ మాట, నీ స్వరం, అలాగే నీ దర్శనం, అలాగే ప్రభు నాయన నీ యొక్క ప్రదర్శన అనేకమైన కన్నులు ఎదుట ప్రదర్శించబడేటట్లుగా కృపను అనుగ్రహించమని యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా ప్రభుని నేను స్తుతిస్తున్నాను. ఈ సువార్త కూడికి చేరువచ్చిన మీకు అందరికీ కూడా యేసు ప్రభు పేరట మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్తలో మనం ప్రభు వాక్యాన్ని వింటున్నాం. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చే సమయం అయింది. ప్రభు ఎక్కడి నుంచి? పెండ్లి విందు నుండి వచ్చే సమయము అయింది. ఆయన వచ్చే సమయానికి ఆయన పిలవగానే తలుపు తట్టే మనుషుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన పిలవగానే ఆయనను ఎదుర్కొనే మనుషుల గురించి ఎదురు చూస్తున్నాడు. ప్రభు స్తోత్రం. అంటే ప్రభు ఎవరిని చూస్తున్నాడు అని అంటే తన పిల్లలు తన కొరకు ఎదురు చూసేవారి కొరకు ప్రభు చూస్తున్నాడు. అంటే త్వరలో ప్రభు రాబోతున్నాడు. త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఇది మనందరూ గమనించాలి. ప్రభుని ఎదుర్కొనే సమయం మనకి అతి తొందరలోనే ఉంది. మీరు ఎలా చెప్తున్నారండి అని అంటే పెద్ద సమాచారాలు బట్టో లేదంటే జరుగుతున్న వాటిని బట్టి అవన్నీ కరెక్టే, వాస్తవమే. కానీ ఈ మధ్యలో ప్రభు మనతో ఎక్కువ దేని గురించి మాట్లాడుతున్నాడు అన్న దాన్ని బట్టి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. మీరు ఆకాశమును చూసి మబ్బుని చూడగానే వర్షం వస్తుందని చెప్తున్నారు కదా. అలాగే వేసవి గాలి వీచగానే రాగానే మీరు వేసవి కాలం వచ్చిందని గుర్తిస్తున్నారు కదా. అలాగే ఈ కాలములను మీరు ఎందుకు గుర్తించరు అని అడిగాడు ప్రభు. కాబట్టి ఈ సమయాలు మనం గుర్తించాలి. ఈ సమయం ఏ సమయం అని అంటే పెండ్లి కుమారుడు వచ్చే సమయం. పెండ్లి కుమారుడు తన వధువు కొరకు వచ్చే సమయంలో మనం ఉన్నాం. ప్రభు అయితే త్వరగా వస్తానని వెళ్ళాడు. ఖచ్చితంగా తన వధువు కొరకు త్వరలోనే రాబోతున్నాడు. ప్రభు స్తోత్రం. అయితే ఇక్కడ మనం గమనిస్తే 33వ వచనంలో ఇలా చదువుతున్నాం కదా, పరలోకానికి ఎవరు వెళ్ళరు? దొంగ రాడు అని ఉంది. పరలోకానికి ఎవరు వెళ్ళలేరు? దొంగ వెళ్ళలేడు. ఇలా చెప్పండి, పరలోకానికి దొంగ రాడంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు రాకడను పరలోకములు వీడు అడ్డుకోలేడు. అర్థమైందా? అర్థమలేదు. దొంగ ఎక్కడికి వెళ్ళడు? పరలోకానికి వెళ్ళడు. యేసు ప్రభు రక్తాన్ని చేత పట్టుకొని పరలోకానికి వెళ్ళగానే దేవునికి విశ్వాసులకు ఆయన ఎప్పుడైతే మధ్యవర్తిగా ఆయన ఉన్నాడో, ప్రధాన యాజకుడుగా ఉన్నాడో, ఆ టైం నుంచి సాతానికి పరలోకానికి వెళ్ళే అధికారం, ప్రవేశం కోల్పోయాడు. యోబు కాలంలో సాతాను ఎక్కడికి వెళ్ళగలిగాడు? పరలోకానికి వెళ్ళగలిగాడు. యోబు యథార్థవంతుడు అంటున్నావు కదా, మంచివాడు అంటున్నావు కదా, నీతివంతుడు అంటున్నావు కదా, అతడు ఎంత యథార్థవంతుడో నేను ప్రూవ్ చేస్తాను, అతని విషయాన్ని, అతని సమస్తాన్ని నాకు అప్పగించమని అడిగాడు. ఎక్కడికి వెళ్ళి? పరలోకంలో జరుగుతున్న సభలోనికి వెళ్ళి అడిగాడు. కానీ అప్పుడు ఎవరు లేరు? ప్రభు మధ్యవర్తి పరలోకంలో లేడు. అప్పుడు జంతువులు బలులు ఉన్నాయి, కానీ అప్పటికి ఇంకా క్రీస్తు బలి లేదు. అప్పుడు పరలోకంలో రక్తం లేదు. కాబట్టి యోబు గ్రంథంలో సాతాను పరలోకానికి వెళ్ళగలిగాడు, కానీ ఇప్పుడైతే వాడు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. దొంగ అక్కడికి రాడు అని అన్నాడు. దొంగ అక్కడికి రాడు. ప్రభు ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళి ఆయన విశ్రాంతిలో కూర్చున్నాడో
భూమి మీద సంఘం స్థాపించబడింది. యేసు ప్రభు వెళ్ళి పరలోకానికి వెళ్ళగానే తండ్రి ఇలా నన్ను వచ్చి నా కుడిపార్శ్వమున కూర్చుండుమని చెప్పగానే ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళగానే భూమి మీద సంఘం స్థాపించబడింది. ఆ సంఘమే ప్రభు యొక్క వధువు. అంతేనా? ప్రభు వరుడైతే భూమి మీద స్థాపించబడిన సంఘమే ఆయన యొక్క వధువు. ఇప్పుడు మరలా ఏమన్నాడు? ఆయన వధువు కొరకు ఆయన త్వరలో రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఆయన రాకడని వీడు ఆటంకపరచలేడు, ఎందుకంటే వీడు అక్కడికి వెళ్ళలేడు. కానీ ఇక్కడ తన వధువు సిద్ధపడకుండా మాత్రం వధువుని ఇక్కడ వాడు మోసం చేయగలిగాడు, మోసం చేస్తున్నాడు కూడా. అర్థమైందా? అర్థమా లేదా? ప్రభు అయితే రావడానికి అక్కడ వాడు ఏం చేయలేడు, ఆయనను అడ్డుపరచలేడు. కానీ ఈ భూమి మీద ఎవరున్నారు? సంఘం ఉంది. సంఘానికి మాత్రం వాడు ఏం చేస్తున్నాడు? ఆటంకపరుస్తున్నాడు. ప్రభు వచ్చే సమయానికి సంఘం ఏమవ్వాలి? సిద్ధపడి ఉండాలని చెప్పాడు. సంఘము సత్క్రియల చేత సిద్ధపడి ఉండాలి, అలంకరించబడి ఉండాలి. అలంకరించబడిన సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అక్కడికి వెళ్ళలేడు కానీ ప్రభు రాకడ వాడు అక్కడ ఆటంకపరచలేడు. కానీ ఇక్కడ గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 26వ వచనం చదవండి. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చాను. అయితే ఈ మాట అందరూ చూడండి. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాపం నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ప్రభు స్తోత్రం. ఇప్పుడు 2 చదవండి, 28వ వచనం చదవండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం రెండవసారి రాబోతున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి అక్కడ? 2. ఎన్ని రాకలు ఉన్నాయి? 2 రాకడలు. 1 యేసు ప్రభు మొదటి రాకడగా వచ్చిన రాకడ ఉంది. 2 మరలా ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఇలా చెప్తున్నాను వినండి. మొదటిసారి యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? పాప నివారణ చేయడానికి వచ్చాడు. పాప నివారణ జరగాలంటే ఖచ్చితంగా ఆయన ఏం ధరించుకోవాలి? ఇప్పుడు ఇలా చెప్పచ్చు, పాపం నుంచి విడుదల కలగాలంటే రక్తం లేకుండా పాపానికి ఏం కలగదు? విమోచన కలగదు. ఖచ్చితంగా రక్తం ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. ప్రజల పాప నివారణ కలగాలంటే ఇప్పుడు ఆయన శరీరంలో ఏముండాలి? రక్తం ఉండాలి. అందుకే ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? దేవదూతల స్వభావమును ధరించుకొనక, అంటే అర్థమైన దేవదూతలకు ఏం లేదు? శరీరం లేదు. అందుకే దేవదూతల స్వభావం ధరించుకొనక ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని వచ్చాడు. అంటే అబ్రహాంకి ఎలా శరీరం ఉందో, అబ్రహాం నుండి వచ్చిన వారందరికి ఎలా శరీరం ఉందో, అలాగా ఆయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. అందుకే హెబ్రీ పత్రిక 10 అంటే నాకు ఒక శరీరమును అమర్చితివి. అంటే యేసు ప్రభు లోకానికి ఎలా వచ్చాడంటే శరీరధారిగా వచ్చాడు. మొదటి రాకల్లో ఎలాగొచ్చాడు? ఆయన శరీరధారిగా వచ్చాడు. కానీ రెండవ రాకల్లో అలా రాడు. ఎలా రాడు? మొదట ఎలాగొచ్చాడో అలా మాత్రం రాడు. ఎలా వస్తాడంటే తీతుపత్రి 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆయన మహాదేవుడిగా రాబోతున్నాడు. ప్రభుకి స్తోత్రం. మొదటి రాకడలోనేమో శరీరధారిగా వచ్చాడు, రెండవ రాకడలోనేమో మహాదేవుడిగా రాబోతున్నాడు. ఒక మాట ఇలా చెప్తున్నాను, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి రాకుండా ఉండాలని సాతాను ప్లాన్ చేశాడా లేదా? చేశాడా? ఎలా చేశాడు? ఎప్పటి నుంచి చేశాడు? ఏదేని తోట నుండి, ఆది నుండి కూడా చేశాడు. ఎందుకంటే ఏదేని తోటలో ఆదాము తప్పు చేసిన తర్వాత, మొదటి మనుషుడైన ఆదాము తప్పు చేసిన తర్వాత ప్రభు ఇలా చెప్పాడు కదా, అసలు మీరు దిగంబరులు అన్న సంగతి మీకు ఎవరు చెప్పారని అన్నాడు. అప్పుడు వెంటనే తినవద్దన్న పండుని మీరు తిన్నారా అని అడగానే అంటే ఏమన్నారు వాళ్ళు? అవును, నువ్వు తినవద్దన్న పండుని మేము తినేసాం, మిమ్మల్ని తినమని చెప్పింది ఎవరు అని అంటే అప్పుడు ఇదిగో నువ్వు ఇచ్చిన భార్య అన్నాడు ఈయన. అప్పుడు ఆమె ఏమో నువ్వెందుకు ఇలా చేసామా అంటే ఇదిగో ఇది చేసిందని ఎవరి వైపు చూపించింది? సర్పం వైపు చూపించింది. అప్పుడు సర్పం వైపు చూపించగానే ప్రభు ఏమన్నాడంటే, సర్పంతో ఏమన్నాడు? ఇలా అన్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తింటామని చెప్తూ ఏమన్నాడంటే ఇదిగో నీకును స్త్రీకిని నీ సంతానానికి
ఆమె సంతానానికి వైరము కలుగుతుంది. అయితే ఒక ఆయన వస్తాడు మీ తల మీద కొడతాడని చెప్పేశాడు. అంటే యేసు ప్రభు శరీరధారిగా మొదటి రాకడలో వస్తే సాతాను తల ఏమవుతుంది? తల పగలగొడుతుంది. తల పగిలిపోతుంది. కాబట్టి ఇప్పుడు మొదటి రాకడలో ఏం చేయాలనుకుంటాడు? మొదటి రాకడ ఏం చేయాలనుకుంటాడు? ఆపాలనుకుంటాడు. ఎందుకంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు అనుకోండి, సాతాను తల ఏమవుతుంది? చితకొట్టబడుతుంది. ఇప్పుడు సాతాను తల చితకొట్టబడకుండా ఉండాలంటే యేసు ప్రభు మొదటి రాకలు ఏమవకూడదు? భూమి మీదకి రాకూడదు. శరీరధారికి ఏం రాకూడదు? భూమి మీదకి రాకూడదు. అందుకే ఏం చేశాడంటే, ఎక్కడైతే ఏదైనా తోటలో అయితే ఇదిగో స్త్రీ సంతానంలోంచి ఒక ఆయన వస్తాడు నీ తల మీద కొడతాడన్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే సాతానికి అందిందో ఆ రోజు నుంచి యేసు ప్రభు శరీరధారిగా రాకుండా ప్లాన్ మీద ప్లాన్లు వేసుకుంటూనే వచ్చాడు. కానీ దేవునికి స్తోత్రం. కానీ దేవుడు మాత్రం ఆయన ప్లాన్ ప్రకారం యేసు ప్రభు ఎలా రావాలో అలా భూమి మీదకి తీసుకొచ్చేసాడు. అంటే అడ్డొచ్చింది కానీ, అడ్డుపడ్డాడు కానీ యేసు ప్రభుని భూమి మీదకి రాకుండా ఏం చేయలేకపోయాడు? ఆపలేకపోయాడు. అందుకే కదా ఇదిగో స్త్రీ సంతానం అని అనగానే వెంటనే గుర్తొచ్చేసింది. వెంటనే హేబేలు పుట్టాడు. హేబేలు పుట్టగానే హేబేలులోంచి యేసు ప్రభు వస్తాడని కయ్యని రేపి కయ్యని చేత హేబేలుని చంపించేశాడు. అర్థమైందమ్మా? ఎవరు మాట్లాడకూడదు, వాక్యం వినండి. ఏమన్నాడు? హేబేలు లో నుంచి కానీ యేసు ప్రభు వస్తాడేమనుకొని కయ్యని ప్రేరేపించి ఏం చేశాడు? హేబేలుని చంపించేశాడు. సరే, ఇంకో కొంచెం ముందుకు వచ్చారు. నోవాహు కాలం వచ్చింది. నోవాహు కాలంలో ప్రజల్లోంచి కానీ యేసు ప్రభు వస్తాడేమో అని దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహాలు చేసుకునేటట్లుగా పురుకొల్పేశాడు. అప్పుడు ఎవరు పుట్టారు? నెఫీలు పుట్టారు. నెఫీలు అంటే ఎవరు? అటు మనుషులు కాకుండా అటు దేవదూతలు కాకుండా వారు పుట్టారు. అంటే వాళ్ళ నుంచి ఎవరు రారు? యేసు ప్రభు రాడని. కానీ ప్రభు ఏం చేశాడు? ఆ కాలంలో నోవాహు కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ అబ్రహాం టైం వచ్చింది. అబ్రహాం టైం వచ్చినప్పుడు అబ్రహాంలోంచి వస్తానని దేవుడు వాగ్దానం చేయగానే అబ్రహాంని ఏదో రకం ప్రేరేపించి హాగర్ దగ్గరికి వెళ్ళేటట్టు చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? మరలా సారా ద్వారా ఇస్సాకు పుట్టేటట్లుగా చేశాడు. ప్రభు స్తోత్రం. అలా ప్రభు మొదటి నుంచి కూడా యేసు ప్రభు భూమి మీదకి రాకూడదు, వస్తే నా తల పగిలిపోతుంది, నాకు దెబ్బ తగులుతుందని ఏం చేశాడు? మొదటి నుంచి కూడా యేసు ప్రభు రాకుండా ప్లాన్లు వేసుకుంటూ వచ్చాడు. యూదులందరిని ఏం చేయాలనుకున్నాడు? హామాను చంపాలనుకున్నాడు. యూదులందరూ చచ్చిపోతే యేసు ప్రభు భూమి మీదకి రాడు కదా అని. కానీ యూదులందరూ చనిపోయేటట్టు చేశాడా? చేయలేదు. ఎస్తేరుని లేపాడు, యూదులందరికీ రక్షణ తప్పించాడు. ప్రభు స్తోత్రం. అలా మీరు గమనించండి, చరిత్ర అంతా మీరు ఆలోచిస్తే యేసు ప్రభు పుట్టాడు. పుట్టుగానే హేరోదు రాజును ప్రేరేపించి ఏం చేశాడు? 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చంపించేశాడు. ఎందుకు చంపించేశాడు? ఆ పిల్లలు యేసు ప్రభు కూడా చనిపోతాడు కదా అని చంపించేశాడు. అలా మీరు గమనిస్తే స్టార్టింగ్ నుంచి కూడా యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి రాకూడదు అనే ఆలోచన బట్టి వాడు ఎన్ని ప్లాన్లు వేసినా కానీ దేవుడు మాత్రం ఏం చేశాడు? టైం వచ్చింది, యేసు ప్రభుని తగిన కాలమందు కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చేసాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ఆయన సిలువ కార్యం చేయగానే సాతాను తల ఏమైంది? పగిలిపోయింది. టైం వచ్చింది, వాడు బుర్ర పగిలింది. ప్రభు స్తోత్రం. ఇప్పుడు బుర్ర పగిలింది కానీ ఇంకా తోకతో ఏం చేస్తున్నాడు? తోకతో బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మరలా యేసు ప్రభు రెండవ రాకల్లో భూమి మీదకి వస్తే వాడు పని ఏమైపోద్ది? పరదేశులము అయిపోతాడు పని. అంటే ఇంకాడికి ఏం పాట పాడేస్తారు? అప్పుడు మోసుకెళ్ళిపోతారండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే, ఈయన రెండవ రాకల్లో కానీ వచ్చాడనంటే నన్ను ఏం చేస్తాడు? ఆయన ఆగమన ప్రకాశము చేత నోటి ఊపిరి చేత నేనేమైపోతాను? నాశనం అయిపోతానని గుర్తించి ఈడేం చేస్తున్నాడంటే ఇప్పుడు రెండవ రాకల్లో రాకూడదని ఆయన ఆపుతున్నాడు. తెస్సలోనికైకి రాసిన పత్రికలో చూడండి. తెస్సలోనికైకి రాసిన పత్రిక, రెండవ పత్రిక, 2వ అధ్యాయం. తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 7 చదవండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేస్తున్నది కానీ ఎప్పటి నుంచి? ఇదివరకు ఎలా పనిచేశాడు? యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి రాకుండా పనిచేశాడు. కానీ ఇప్పుడు అలా పనిచేస్తున్నాడు చూడండి. ఇదివరకే అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే, అంటే ఒక టైం వరకు మాత్రం అడ్డగించగలడు. కానీ ఏమవుతుంది తర్వాత? 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, మన ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమన ప్రకాశము చేత
వాడు నాశనం అయిపోతాడు. ఇప్పుడు వాడికి ఏమని చెప్పండి? నాశనం ఉంది. యేసుప్రభు రెండవ రాకల్లో భూమి మీదకి వస్తే ఏముంది? నాశనం ఉంది, ప్రమాదం ఉందని ఎవరు తెలిసిపోయింది? ఇప్పుడు సాతానికి తెలిసిపోయింది. ప్రమాదం ఉందని సాతానికి తెలియగాని ఇప్పుడు వారు ఏం చేయండి మరి? ఇప్పుడు యేసుప్రభు రెండవ రాకల్లో రాకుండా చేయాలి. కానీ చేయగలడా? చేస్తున్నాడా? చేయలేడు అంటున్నారు, చేస్తున్నారు అంటున్నారు. చేయగలడా అని అంటే నేను మాట చెప్తున్నాను, వీడక్కడికి వెళ్ళలేడు అని అంటే ఆయననైతే అడ్డుపెట్టలేడు. కానీ తన కొరకు కనిపెట్టుచుండు వారి కొరకైతే ఆయన రాబోతున్నాడు. తన కొరకు కనిపెట్టే వారి కొరకు ఆయన రాబోతున్నాడు. ఎక్కడ చదివే ఈ మాట? హెబ్రీ పత్రిక 9:28 చదివాం. తన కొరకు కనిపెట్టే వారి కొరకు ఆయన రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. అంటే తన కొరకు కనిపెట్టే వారి కొరకు ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు ఈడేం చేశాడంటే కనిపెట్టకుండా చేసేసాడు. యేసు ప్రభు కొరకు కనిపెట్టకుండా చేసేసాడు. అంటే ఏమైపోయారు అని అంటే లోకాసు వార్త 12వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్లుగా నిద్రమత్తు గల మనసులోనికి వెళ్ళిపోయి ఆయన కొరకు కనిపెట్టకుండా ధైర్యపోయారు. దేవుని స్తోత్రం. మీరు మాత్రం ఆయన కొరకు కనిపెడుదురుగాక. ప్రభు రాత్రి అలా చెప్పాడు, ప్రభు ఆత్మను పొందిన వారు ప్రభు ఆత్మ ద్వారా కట్టబడుతున్నారు. ప్రభు ఆత్మ ద్వారా ఎవరైతే కట్టబడుతున్నారో వారు ఆత్మ ద్వారా ప్రభు కొరకు కనిపెడుతున్నారని చెప్పాడు. ప్రభు ఆత్మ ద్వారా ఎవరైతే కనిపెడుతున్నారో వారు ప్రభు రాకను త్వరపెడుతున్నారని చెప్పాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. మీరు ఆత్మ ద్వారా కట్టబడుదురుగాక, ఆత్మ ద్వారా కనిపెట్టుదురుగాక, ఆత్మ ద్వారా ఆయన రాకడను త్వరపెడుదురుగాక. ఈ కాలం ఏ కాలం అంటే ఆయన రాకడను మనం త్వరపెట్టే కాలం. ఆయన రాకడను త్వరపెట్టే కాలం. వాయిస్ కట్ అవుతుందా? నెట్ లాక్ పర్లేదు, అప్లోడ్ చేద్దాం. విందాం. ఆయన రాకడను మనం ఏం చేయాలి? త్వరపెట్టాలని చెప్పాడు. ప్రభు స్తోత్రం. ఆయన రాకడను త్వరపెట్టే తరంలో ప్రభు మళ్ళించాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారు ఉండాలి. ఈ తరంలో ఎవరు కావాలి? ఆయన రాకడ కొరకు కనిపెట్టే వాళ్ళు ఉండాలి. తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక, ఇలా మొదటి అధ్యాయం చూడండి, ఇలా పక్క తిప్పండి అంతే. తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము గనుక అంటే ఎలా ఉండద్దు? మత్తులుగా ఉండద్దు అంటున్నాడు. ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. ప్రభు స్తోత్రం. యేసు ప్రభు వచ్చే సమయానికి ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. మెలకువ. యేసు ప్రభులు వారు ఒక ఉపమానం చెప్తే ఇలా చెప్పారు. నేడు సంఘానికి కాదు కానీ అది యూదులకు సంబంధించిన ఉపమానం ఏంటంటే, 10 మంది ఉన్నారు కన్యకలు, 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారని చెప్పాడు. బుద్ధి కలిగిన వారని ఎందుకు చెప్పాడు? బుద్ధి కలిగిన వారి దగ్గర నూనె ఉందని చెప్పాడు. బుద్ధి లేని వారి దగ్గర నూనె లేదని చెప్పాడు. అంటే నేను చెప్తున్నాను, బుద్ధి లేని వారు ఎవరు అని అంటే ఆత్మను కలిగి ఉన్నారు కానీ ఆ ఆత్మ ద్వారా వారికి నడిపింపు అనే అనుభవంలో లేరు. కన్యకలే మనందరూ కూడా పవిత్రాలైన కన్యకగా ఒక్కనే పురుషునికి మనం ఏం చేయబడ్డాం? ప్రదానం చేయబడ్డాం. కానీ ఇంకొక 5గురు కన్యకలు ఎవరంటే బుద్ధి కలిగిన కన్యకలు. వారి దగ్గర ఏముంది? నూనె ఉంది. నూనె అనగానే పరిశుద్ధాత్మ ప్రభు అభిషేకం. కాబట్టి వారి దగ్గర ఏముంది? నూనె ఉంది. యేసు ప్రభు వచ్చేంత వరకు, ఆయన పిలిచేంత వరకు కావలసిన నూనె అంతా వారి దగ్గర ఉంది. ప్రభు స్తోత్రం. అంటే కొందరేమో ఆత్మనే కలిగి ఉన్నారు, కొందరైతే ఆత్మ నడిపింపు కలిగి ఉన్నారు. ప్రభు స్తోత్రం. మీ అందరిలో ఆత్మ నడిపింపు కలుగును గాక. యేసు ప్రభు నమ్మి, ప్రభా నేను పాపిని, నా పాపములు క్షమించి నన్ను బిడ్డగా చేసుకో అని అన్న వారు అందరిలో ఆత్మ ప్రభు ఉన్నాడు. కానీ ఎవరైతే ఆత్మ నడిపింపు ఎవరైతే ఉందో వారందరి దగ్గర యేసు ప్రభు వచ్చేటప్పుడు ఎదుర్కోవడానికి కావాల్సిన నూనె మీ దగ్గర ఉంటుంది. ప్రభువా నాకు ఆత్మ నడిపింపు కావాలి, నేను ఏం చేయాలంటే నువ్వేం చేయవలసిన పనిలే. యేసు ప్రభు ద్వారా నీకు కలిగిన స్థితి ఏంటో నమ్మితే చాలు. యేసు ప్రభు ద్వారా కలిగిన స్థితి ఏంటో నువ్వు నమ్మితే నీకు మంచి మనస్సాక్షి కలుగుతుంది. మంచి మనస్సాక్షి కలిగితే చాలు, నీకు ఆటోమేటిక్గా ఆత్మ నడిపింపు కలుగుతుంది. అండ్ నీ దగ్గర ఏముంది? నూనె ఉంది.
యేసు ప్రభు వచ్చే సమయానికి కావలసినంత నువ్వు నీ దగ్గర ఉంటుంది. అంటే నువ్వు ఆటోమేటిక్ ఇప్పుడు ప్రభు రాక కొరకు ఏం చేస్తున్నావు? కనిపెడుతున్నావు. అంటే ప్రభు వచ్చే సమయానికి నువ్వు ఎలాగున్నావు? మెలకుగా ఉన్నావు. ఎలా లేవు? మత్తుగా లేవు. దేవునికి స్తోత్రం. అలా కనిపెడుతున్న వారి కొరకే ప్రభు రాబోతున్నాడు. ధైర్యంగా మాట చెప్తున్నాను, మీ కొరకే ప్రభు వచ్చానని చెప్పాలి. ఆయన కొరకు కనిపెట్టి వారి కొరకు ప్రభు రాబోతున్నాడు కాబట్టి ప్రభు ఇలా చెప్పాలి, మీ కొరకే నేను వచ్చానని చెప్పాలి. ప్రభు స్తోత్రం. అలా చెప్తూ ఇప్పుడు లూకాసు వార్తలోనికి వెళ్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 39వ వచనం చదవండి. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతను మెలకువగా ఉండి, అంటే దొంగ ఏ సమయంలో వస్తాడో యజమానికి తెలిస్తే అతడు మెలకువగా ఉండి తన ఇంటిని ఏం చేసుకుంటాడు? నేను ఎలా చెప్తున్నాను, భద్రం చేసుకుంటాడు. అంతేనా? దొంగ ఏ సమయంలో వస్తాడో యజమానికి తెలిస్తే, నేను చెప్తాను, తెలియకపోతే ఏం చేస్తాడు? ఓ మాట ఇలా, తెలియకపోతే తన ఇంటిని పాడు చేసుకుంటాడు కదా. అంటే నేను ఒక మాట చెప్తున్నాను, ఆ యజమానుడికి దొంగ వచ్చే సమయం తెలియాలి. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఇప్పుడు సంఘానికి కూడా ఏం తెలియాలి? ప్రభు ఎప్పుడు రాబోతున్నాడు అన్నది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ఆమోసు గ్రంథంలో అంటాడు, ప్రవక్తలకి నేను చెప్పకుండా ఏది దాచలేదు, ఏది నేను చెప్పకుండా చేయను అన్నాడు. అబ్రహాముకి నా సంగతులు దాచెదనాని అన్నాడు. అంటే అబ్రహాముకు తన సంగతులను చెప్పాడా లేదా? ఒక మాట చెప్పనా, రెండవ రాకడ గురించి చెప్పుకుంటాడా? ధైర్యంగా మాట చెప్పను, అసలు యేసుప్రభు రెండవ రాకడ గురించి కూడా అబ్రహాం చెప్పాడు. అబ్రహాముకి చెప్పాడండి అని అంటే అబ్రహాముకే కాదు, హానోకు కూడా తెలుసు. యోధా పత్రికలో హానోకు యేసుప్రభు రెండవ రాకడ గురించి ప్రవచించాడు. యోధా పత్రిక అంటే ప్రకటన గ్రంథానికి ముందున్న యోధా పత్రికలో యేసుప్రభు రాకడ కొరకు హానోకు ప్రకటించాడు. హానోకు ఎవరు? అబ్రహాము కంటే ముందున్నవాడు. నోవాహు కంటే ముందున్న వ్యక్తి యేసుప్రభు రెండవ రాకడ గురించి చెప్పాడు. హానోకు. అర్థమైందా? నోవాహు గారు తాత, మీ భాషలో చెప్పాలి, నోవాహు గారు యొక్క తాత ఎవరి గురించి చెప్పాడండి? యేసుప్రభు రెండవ రాకడ గురించి చెప్పాడు. అసలు హానోకుకే రెండవ రాకడ తెలుసు, అబ్రహాం తెలీదా? ఎలా తెలుసు అంటారు? చెప్తాను వినండి. అసలు అబ్రహాముకి 2 వాగ్దానాలు ఇచ్చాడు. ఏంటి 2 వాగ్దానాలు? ఒకటి, అన్యజనులందరూ నీ యందు ఆశీర్వదించబడతారు. 2, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. 2, అన్యజనులందరూ నీ యందు ఆశీర్వదించబడతారన్నారు. అన్యజనులందరూ అబ్రహాం యందు ఆశీర్వదించబడ్డారా లేదా? ఎవరండి వాళ్ళు? ఇంతకే మనమే. అన్యజనులు అంటే మనమే. దేవుడిని ఎరగని వారు, నిబంధన లేని వారు, దేవుడంటే తెలియని వారు, వాగ్దానం లేని వారు, పరజనులం, దూరస్తులం, అటువంటి వారమైన మనలందరినీ అబ్రహాము చేసిన వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు మనందరం ఎవరి పిల్లలమయ్యాం? అబ్రహాం పిల్లలమయ్యాం. దేవుని స్తోత్రం. అంటే ఒక వాగ్దానం నెరవేరిందా లేదా? నెరవేరింది. నెక్స్ట్ ఏ వాగ్దానం నెరవేరాలి? ఇశ్రాయేలుకి ఆ దేశాన్ని ఇస్తాననే వాగ్దానం నెరవేరాలి. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందంటే రేపు సంఘం మనం వెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో మరలా వాళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో వారు మనము కలిసి యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఈ లోకాన్ని మనం ఏలబోతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని వాగ్దానాలు నెరవేరాయి? ఒకటి నెరవేరింది. రెండోది నేను చెప్తున్నాను, ఒకటి నెరవేర్చినాడు, రెండోది కూడా నెరవేరుస్తాడు. మరి మన గురించి చెప్పాడు, మరి వాళ్ళ గురించి చెప్పాడు అని అంటే మరి రెండవ రాకడ కొరకు అబ్రహాం తెలిసే తెలీదా? దేవుని స్తోత్రం. అంటే అబ్రహాముకి నా సంగతులు దాచెదనా అని అన్నాడంటే అబ్రహాముకి తన రెండవ రాకడ గురించి కూడా అబ్రహాంకు చెప్పాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. మీకు ఇంకో మాట చెప్తాను, ధైర్యమైన మాట. ఏం చెప్తానంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తే అన్యజనులమైన మనందరం ఏమవుతాం? యేసు ప్రభు మొదటి రాకడలో భూమి మీదకి వస్తే మనందరం ఏమవుతాం? రక్షించబడతాం కదా. ఆ అనుభవం మనకు కలగకూడదని వాడు అడ్డు పెట్టాడా లేదా? అడ్డు పెట్టాడు. కానీ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అది నెరవేర్చాడు. అర్థం లేదు. అంటే వీడు ఎంత అడ్డు పెట్టినా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనల్ని అందరిని ఆయన రక్షిస్తే ఇప్పుడు నెక్స్ట్ అబ్రహాంకి ఇచ్చిన రెండో వాగ్దానం ఏంటి? అతని సంతానానికి ఆ దేశాన్ని ఇస్తానని ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఆ దేశం అంటే ఏ దేశం అనుకోకండి, ఇప్పుడు ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ దేశం, ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశంలో ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. బైబిలు కథ కాదండి, బైబిలు వాస్తవం.
బైబిల్లో రాయబడిన ఇజ్రాయేల్ జనాంగం ఎప్పటికీ భూమి మీద ఉన్నారు. మీరు ఎలా చెప్తారని అంటే మీ ఇంటికి గ్యాస్ ఎందుకు వస్తలేదు అనుకుంటున్నారు? మీ ఇంటికి గ్యాస్ బండ్లు రాకపోవడానికి కారణం అదే. ఇజ్రాయెల్ దేశంలో, ఇరాన్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అమెరికా ఇవన్నీ యుద్ధాలతో పోట్లాడుకుంటున్నారు. కానీ ఎంత పోరాడినా కానీ ఇజ్రాయెల్ ఏం చేయలేరు, ఎవరు ఓడించలేరు. ఆ కాలంలో గొలియాతు లాంటి వల్లే అవ్వలేదు, హామాన్ లాంటి వల్లే అవ్వలేదు, అహస్రోజు రాజుల వంటి వల్లే అవ్వలేదు, నెబుకద్నెజరు రాజుల వంటి వల్లే అవ్వలేదు, హిట్లర్ లాంటి వారి వల్లే అవ్వలేదు, అలెగ్జాండర్ లాంటి వారి వల్లే అవ్వలేదు. అలెగ్జాండర్ అంటే ఎక్కడో పుస్తకాలు చదివి, అవును పుస్తకాలు ఉన్నాడు ఆయన కూడా బైబిల్లో ఉన్నాడు. వీళ్ళందరూ చరిత్ర ఇది. ఇజ్రాయెల్ దేశం ఎప్పటికీ ఉంది. బైబిల్లో రాయబడిన అబ్రహాము సంతానమైన ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పటికీ ఉన్నారు. ఆ ప్రభావం వల్లే, అక్కడ జరుగుతున్న దాడుల వల్లే ఎప్పటికీ నీ ఇంటికి గ్యాస్ రావడానికి లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మరి కొన్ని ఊర్లో 9,000 కొనుక్కుంటున్నారంట. మరి ఎంత భాగ్యమో చూడండి. గ్యాస్ బండ ఎక్కడ కొనుక్కుంటున్నారు, ఎంత కొనుక్కున్నారు? 9,000 కొనుక్కుంటున్నారు. దాని ప్రభావం ఏంటనుకున్నారు? ఇజ్రాయెల్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాలు. కానీ ధైర్యంగా మాట చెప్తున్నారు, అబ్రహాంకి ఇచ్చిన ఆ 2 వాగ్దానాల్లో ఆల్రెడీ ఒక వాగ్దానం నెరవేరింది. సాతాను అడ్డుపెట్టాడా లేదా? సాతాను ఎంత అడ్డుపెట్టినా అబ్రహాంకి ఇచ్చిన మాటను బట్టి నెరవేర్చాడు. ఇది మీకు అర్థమైతే ధైర్యంగా మాట చెప్తున్నాను. రెండోది కూడా వాగ్దానమే. అది ఎవరి గురించి? ఇశ్రాయేల్ ప్రజల గురించి. ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఖచ్చితంగా రెండవ రాకలు కూడా త్వరలో వస్తాడు. ఆయన వస్తే మనం ఏమవుతాం అంటే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అయినా త్వరలో రాబోతున్నాడు. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అనుకుంటారు మరి సంఘం పెద్ద ఏం సిద్ధపడతలేదండి. సంఘం పెద్ద సిద్ధపడతలేదు. నువ్వు సంఘం సిద్ధపడకపోయినా ఆయన రాబోతుంది. తన ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేల్ తన శాసమును ఆయన రక్షించడానికి రాబోతున్నాడు. సియోనులో నుండి వచ్చి యాకోబులో ఉన్న భక్తిహీనతను తొలగించబోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఆయన రక్షణ ఇవ్వబోతున్నాడు. హోషేయ గ్రంథం 6:2 అంటాడు, 3వ దిన ఇశ్రాయేల్ ప్రజలకు స్వస్థత కలగబోతుంది. మనం అయితేనేమో పెండ్లి విందులో ఉండబోతున్నాం. మధ్యాకాశంలో మనందరం పెండ్లి విందులో ఉండబోతున్నాం. 3వ రోజు కానా ఊరిలో ఏం జరిగాను? వివాహం జరిగాను. ఈ 3వ దినాన మనం ఎక్కడ ఉండబోతున్నాం? పెండ్లి విందులో ఉండబోతున్నాం. ఈ లోకంలో ఎవరైతే ఇంకా యేసు ప్రభువును అంగీకరించలేదు వారందరూ ఉగ్రత దినంలో ఉండబోతున్నారు. 7 ఏళ్ల మహాభయంకరమైన శ్రమ ఈ భూమి మీదకి రాబోతుంది. 3 సంవత్సరాల శ్రమ, 3 సంవత్సరాల మహాశ్రమ అన్నాడు. అంధకారం, మహాంధకారం ఈ లోకం మీదకి రాబోతుందని చెప్పాడు. మనం ఎంత బలహీనులం అంటే 2 సంవత్సరాలు వచ్చిన కరోనాకు తట్టుకోలేకపోయాం. 2 సంవత్సరాలకి కరోనాకి తట్టుకోలేకపోయింది ఈ భూమి. కానీ రేపు 7 ఏళ్ల శ్రమల కాలం జరగబోతుంది ఈ భూమి మీద. క్రీస్తు విరోధి అప్పుడు బయలుదేరి వస్తాడు. మొదటగా 3 సంవత్సరాలు నేనే నాయకుని, మిమ్మల్ని అందరిని ఆదరిస్తానంటాడు. 3 సంవత్సరాలన్నర అప్పుడు వాడు భయంకరమైన విశ్వరూపం చూపిస్తాడు. 666 ముద్రతో పనిచేయబోతున్నాడు. చాలా భయంకరమైన శ్రమ రాబోతుంది అప్పుడు. ఏమండి మరి ఆ శ్రమలు అంత భయంకరంగా ఉండబోతున్నాయని మేము ఎలా తప్పించుకోవాలని అంటే, నువ్వు తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, యేసు ప్రభు వచ్చేలాగా, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించి నన్ను బిడ్డగా చేర్చుకొని అంటే చాలు. యేసు ప్రభుని అంగీకరిస్తే చాలు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే ఆయన రాబోతున్నాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. ప్రభు స్తోత్రం. తెస్సలోనికైకి రాసిన 1:5 అంటాడు, మనం ఎవరు ఉగ్రతకు నియమించబడలేదు అని అన్నాడు. రక్షణ పొందుటకే కానీ ఉగ్రత పాలవడానికి మనం నియమించలేదు. ఆయన పిల్లలందరినీ ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన తీసుకొని వెళ్ళిపోయిన తర్వాతే ఈ భూమి మీద శ్రమలు రాబోతున్నాయి. సంఘం శ్రమల కాలంలో ఉండదు. సంఘం శ్రమల కాలానికి కంటే ముందే ఎత్తబడుతుంది. లోతు సొదొమ పట్టణంలో ఉన్నంత కాలం అగ్ని గంధకాలు కురవలేదు. లోతుని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత అగ్ని గంధకాలు కురిశాయి. అలాగే ఇప్పుడు సంఘము ప్రభు పిలవబోతున్నాడు. తెల్లవారి వేకువ చుక్క మన హృదయమందు ఉదయించబోతుంది. ఆయన వేకువ చుక్క వలె రాబోతున్నాడు. ఆయన పిలవగానే, కడపూరం రోగగానే క్రీస్తునందు మృతునందున్నారు వారందరూ కూడా ఎత్తబడబోతున్నారు. మనందరం ఆయనతో ఉంటాం. మనం వెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ల మహాశ్రమలు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. ఒక మాట చెప్తాను, చనిపోదామని అనుకుంటారంట కానీ చావు కూడా వరకు రాదని చెప్పాడు. అప్పుడు ఇలాగ అంటారంట, ఈ వేడికి నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధకు నేను తట్టుకోలేకపోతున్నాను, చెట్లులారా మమ్మల్ని కప్పండి, పర్వతములారా మమ్మల్ని కప్పండి అని అప్పుడు వీటన్నిటిని బతులాడుకుంటారు. అంటే అంత భయంకరమైన శ్రమ అప్పుడు రాబోతుంది.
ఆ రోజు తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు అని చెప్పాడు. అంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలు సంఘం మీదకి కాదు, అప్పుడు సంఘము ఆయనతో ఉంటుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. మనమందరం ఆయనతో ఉంటాం. ఆ తర్వాత ఏవి రాబోతున్నాయి? శ్రమలు రాబోతున్నాయి. నేను చెప్తున్నాను, ఆ 7 ఏండ్ల శ్రమల తర్వాతే ఒక 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. ప్రభు స్తోత్రం. కాబట్టి మీరు అందరూ ఆ పరిపాలన ఏం చేయబోతున్నారు? ఏలబోతున్నారు. ఇప్పుడు నువ్వు అందరి దృష్టి గలుపుడువే, కానీ అప్పుడు చాలా గనుడుగా కనపడిపోతుంది. కాబట్టి నేను ధైర్యంగా మాట చెప్తున్నాను, అబ్రహాముకి ఇచ్చిన 2 వాగ్దానాలు బట్టి సాతాను మొదటి రాకల్లో అడ్డుపెట్టినా గాని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. శిలువ మరణం జరిగింది. ఆ తర్వాత అన్ని జనులమైన మనందరికీ ఏం కలిగింది? రక్షణ కలిగింది. ఇప్పుడు 2వ రాకల్లో అబ్రహాముకి ఇచ్చిన 2వ వాగ్దానం నెరవేరబోతుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయన తట్టు తిరగబోతున్నారు. అంటే సాతాను ఎంత అడ్డుపెట్టినా కానీ వాగ్దానాన్ని బట్టే పనిచేస్తాడు ఆయన. మీకు మాట చెప్పనా, మన జీవితాల్లో కూడా సాతాను ఎంత పని చేసినా, వాడు మన జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా వాడు ఎంత పని చేసినా కానీ ధైర్యంగా మాట చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మాత్రమే పనిచేస్తాడు. లేదండి మా ఇంట్లో వాడు చాలా శోధించేస్తున్నాడండి, చాలా ఇబ్బంది పెడుతున్నాడని నువ్వు అనుకోవచ్చు. కానీ వాడు ఎంత నిన్ను ఇబ్బంది పెట్టినా కానీ అసలు నీకు ప్రభు ఏ వాగ్దానం ఇచ్చాడో పట్టుకోండి. ప్రభు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో పట్టుకుంటే ఆ వాగ్దానాన్ని పట్టుకుంటే చాలు. వీడు మనల్ని ఎంతగా అడ్డగించినా కానీ ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు పనిచేస్తాడు. ప్రభు స్తోత్రం. మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన నరుడు కాదు. ఖచ్చితంగా మాట ఇచ్చాడా దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అసలు అబ్రహాం ఏ టైంలో ఉన్నాడండి? అబ్రహాం ఏ టైంలో ఉన్నాడు? అసలు యేసుప్రభు ఏ టైంలో వచ్చాడు? అబ్రహాం ఏ టైంలో ఉన్నాడు? రేపు మరలా యేసుప్రభు 2వ రాకల్లో భూమి మీదకి రాబోతున్నాడు. అంటే అప్పుడు చేసిన వాగ్దానాన్ని ఇప్పటి వరకు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ప్రభు స్తోత్రం. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిడొక ఆయన అన్యాయస్తుడు కాదు. సహోదరుడు సహోదరి, నీకు ఇచ్చిన వాగ్దానం మరిచిడొక ఆయన అన్యాయస్తుడు కాదు. నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆయన వచ్చేలా ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. నెరవేర్చును గాక. నెరవేర్చలే లేదా? ఖచ్చితంగా ఆయన నెరవేర్చాలి. కానీ ధైర్యంగా మాట చెప్తున్నాను, ఆయన వచ్చే సమయానికి యజమానుడు మెలకువగా ఉన్న ఎడల తన ఇంటిని ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. కాబట్టి రేపు ప్రభు రాబోతున్నాడు. ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎవరు ఉండకూడదు? ఎవరు ఉండకూడదు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. 25వ వచనం చదవండి. మనము చూడని దాని కొరకు నిరీక్షిస్తున్నాం. ఓపికతో ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? కనిపెడుతున్నాం. రేపు ప్రభు వస్తాడు, నేను ఆయనతో ఉంటానని మనం ఏం చేస్తున్నాం? కనిపెడుతున్నాం. సేమ్ పౌలు గారు కూడా ఏమంటున్నారంటే ఆయన వస్తాడని ఆయన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన కనిపెడుతున్నాడు. ఆయన కనిపెడుతుండే. ఇప్పుడు నెక్స్ట్ 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదన నాకు. ఎందుకు అంత బాధ కలుగుతుంది ఈయనకి? 3వ వచనం 3వ లైన్, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు అన్నాడు. అంటే ఎందుకు అంత బాధ కలుగుతుందంట ఆయనకి? రేపు ప్రభు వస్తే నేనేమైపోతాను? నేను ప్రభుతో వెళ్ళిపోతాను. కానీ యజమానుడు ఆయన వచ్చే సమయానికి తెలిసిన ఎడల తన ఇంటిని ఏం చేసుకుంటాడు? కాచుకుంటాడు. ఇది మీకు అర్థమైతే, రేపు ప్రభు వస్తున్నాడని మీకు అర్థమైతే మీ దేహ సంబంధులందరి కొరకు మీకు మానని మనోవేదన కలుగుతుంది. ప్రభుకి స్తోత్రం. మా ఊరు కొరకండి నేను ఏడుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆ దుఃఖాన్ని పుట్టించాడు. మా ఊరిని కాపాడాలన్న వేదన నాకు ఉందండి. మా కుటుంబాన్ని కాపాడుకోవాలి దుఃఖం నాకు ఉందండి. నా బిడ్డలను కాపాడుకోవాలి దుఃఖం నాకు ఉందండి. దేవుని స్తోత్రం. ఆ దుఃఖం నీకు ప్రభువే కలిగిస్తాడు. అంటే రేపు ప్రభు వచ్చే సమయానికి తన ఇంటిని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఇప్పుడు పౌలు గారు ప్రభు రాబోతున్నాడని చెప్తూ కూడా ఆయన ఏమంటున్నాడంటే నాకు బహు దుఃఖము, నా హృదయములో మానని వేదన కలిగింది. నా దేహ సంబంధులు, నా రక్త సంబంధులు అందరిని ఇప్పుడు నేను ఎక్కడికి నడిపించాలి? ప్రభు యొద్దకు నడిపించాలి. రక్షణ మార్గంలోనికి నడిపించాలి. తర్వాత అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేల్ అంటే ఎవరు? పౌలు గారు చెప్తున్నారు కదండి. తన దేహ సంబంధం, తన రక్త సంబంధుల గురించి అంటున్నాడు. సహోదరులారా,
నా రక్త సంబంధులైన ఇశ్రాయేలు అందరూ ఏం పొందాలి? రక్షణ పొందాలి. అది నా హృదయ యొక్క అభిలాష అన్నాడు. నా కోరిక ఏంటంటే నా రక్త సంబంధులు అందరూ ప్రభు వచ్చేలాగా ఏం పొందాలి? రక్షణ పొందాలి. అటువంటి కృప, అటువంటి ఆత్మ రేపడం అనే అనుభవం మీ అందరి మీద పనిచేయను గాక. పని చేస్తే 11వ అధ్యాయం 14 వచనం ఇలా అన్నాడు చూడండి. 11వ అధ్యాయం 14 వచనం. 11వ అధ్యాయం 14 వచనం ఇలా అన్నాడు చూడండి. ఏ విధము చేతనైనాను నా రక్త సంబంధులను రోషం పుట్టించి వారిలో కొందరినైనా ఏం చేయాలి? ప్రభు స్తోత్రం. రేపు ప్రభు వస్తున్నాడని ఎంతమంది భయం పడుతున్నారు? ఎత్తబడతాను లేదన్న భయం ఉండిపోయిందండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభు స్తోత్రం. కానీ రేపు ప్రభు వచ్చినప్పుడు నా కుటుంబం గురించి లెక్క అడుగుతాడని నాకు ఎంతమంది తెలుసు అన్న చేయొద్దండి. రేపు ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా నా కుటుంబ విషయంలో లెక్క అడుగుతాడు, లేదంటే నా ప్రాంత విషయంలో నన్ను లెక్క అడుగుతాడు, లేదా నేనున్న వీధి విషయంలో లెక్క అడుగుతాడు. ఒక మాటలో చెప్పాలంటే నా వారి గురించి నన్ను లెక్క అడుగుతాడు అనేది నాకు తెలుసండి అన్న చేతులు ఎత్తండి. ఖచ్చితంగా మీరు అందరూ ఎత్తవలసిందే. ఎందుకు? రేపు ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనతో ఉంటాం, కానీ నెక్స్ట్ అడిగే ప్రశ్న ఇలా అడుగుతాడు, నీ కుటుంబం ఏది? అడుగుతాడు. అడగడా? నీ కుటుంబం ఏది? నీ బిడ్డలేరి? నీ భర్త ఏడని కూడా అడుగుతాడు. అబ్రహాము నీ కుటుంబం ఏదంటే ఏం చెప్తాడు? ఇదిగో నా భార్య సారా, ఇదిగో నా భార్య ఇస్సాకు, ఇదిగో నా మనవలని చెప్తాడు. చెప్పడా? లోతు చెప్పగలడా? మరి అబ్రహాముతో పాటు లోతు ప్రయాణం చేశాడు కదా. బాబు లోతు నీ భార్య ఏదంటే ఏం చెప్తాడు? బాబు లోతు నీ పిల్లలు ఏరంటే ఏం చెప్తాడు? అంటే రేపొద్దున కుటుంబాల విషయంలో ప్రభు లెక్క అడగబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు అన్న విషయం నీకు అర్థమైతే ఖచ్చితంగా నీకు ఒక భారం కలుగుతుంది. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని అంతా నేను రక్షణ మార్గంలోనికి నడిపించుకోవాలి, నా కుటుంబాన్ని అంతా నేను రక్షించుకోవాలి. రేపు యేసుప్రభు వస్తే నేను ఆయనతో ఉంటాను, కానీ రేపు జరగబోయే ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో నా రక్త సంబంధులు ఉండకూడదు, నా భర్త ఉండకూడదు, నా పిల్లలు ఉండకూడదు. ప్రభు స్తోత్రం. మీరు ప్రభులో ఉన్నారు కానీ మీ పిల్లలు ప్రభులో ఉన్నారా? మీరు అనుకుంటారు అదేటండి నేను ఆడు పుట్టినగాంచి ప్రార్థన చేయడం నేర్పించానండి, ఆ తర్వాత సండే స్కూల్కి పంపిస్తున్నాను. సరే సండే స్కూల్ పంపిస్తున్నావు, కానీ అతనికి రక్షణ ఉందా? అతను యేసుప్రభుని హృదయపూర్వకంగా అంగీకరించాడా అని అంటే మీరేమంటారు? అతను ఇంకా చిన్నోడండి అని అంటారు. ఏమంటారు? అతను ఇంకా చిన్నోడండి అని. మీరు ఇంటికి వెళ్తారు, ఆలోచించండి. అతను చిన్నవాడు కాదు, అతనికి రక్షణ ఉందా లేదో ఒకసారి ఆలోచించండి. రక్షణ ఉండాలి ఖచ్చితంగా. మన కుటుంబంలో ఉన్న వారందరికీ రేపు ప్రభు వస్తే పిలిస్తే మన కుటుంబంగా ఉండాలి. ప్రభు స్తోత్రం. అక్కడ ఎలా ఉండాలి? కుటుంబ సమేతముగా. మనం ఎక్కడ ఎలాగైతే ప్రతి విషయంలో కుటుంబ సమేతంగా ఉంటున్నామో మీరందరూ అక్కడ కుటుంబంగా ఉందురుగాక. ప్రభు స్తోత్రం. మీ కుటుంబంలో ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు రక్షణ పొందుతురుగాక. రక్షణ అనగానే చాలా మంది ఇలా అనుకుంటారు, రక్షణ అంటే ఏంటి? ఆ బాప్తీసం తీసుకోండి. రక్షణ బాప్తీసం కాదు. రక్షణ వేరు, బాప్తీసం వేరు. రక్షణ అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం, నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించడం, ప్రభు నీ హృదయంలో చేర్చుకోవడం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే నీటి బాప్తిస్మం ద్వారా సంఘములోనికి చేర్చబడడం. అర్థమైందా? అర్థమలేదా? యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించి నన్ను నీ బిడ్డగా చేర్చుకో అనేది రక్షణ. నీటి బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడేది. నీటి బాప్తిస్మం ద్వారా సంఘంలో ఏమవుతున్నాం? చేర్చబడుతున్నాం. ప్రభు స్తోత్రం. మనం కనీసం అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా ఏం చేయాలి? లాగాలి. అంటే కనీసం మనం నీటి బాప్తిస్మం ద్వారా సంఘము అనే అనుభవంలో కాకపోయినా కనీసం ఈ కడవరి దినాల్లో ప్రభు వచ్చి ఈ చివరి టైంలో కొందరినైనా మనం రక్షణ అనుభవంలోకి నడిపించాలి. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి మీరు అందరికీ ఆ తీవ్రత పనిచేయను గాక. ఆ తీవ్రత పనిచేయాలంటే ఏదో విధంగా ఈ వాక్యాన్ని వారికి చెప్పండి, ఏదో ఒక విధంగా ఈ వాక్యాన్ని వారి దగ్గర పంచండి. నేను ఈ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అండి, ప్రభు స్తోత్రం. ఆ వ్యక్తి అయితే నీకు ఇష్టమైతే ఖచ్చితంగా రక్షణ సువార్త చెప్పు. ఈ కుటుంబం అయితే నాకు చాలా ఇష్టం అండి, ప్రభు స్తోత్రం. ఆ కుటుంబం నీకు చాలా ఇష్టమైతే ఖచ్చితంగా వారికి రక్షణ సువార్త చెప్పు. ప్రభు స్తోత్రం. యజమానునికి ఆయన వచ్చు సమయం తెలిసిన ఎడల తన ఇంటిని ఏం చేసుకుంటాడు? భద్రం చేసుకుంటాడు. కాబట్టి అటువంటి భద్రతలు మీ కుటుంబాలు నడిపించబడును గాక. చివరిగా నేను ఒక అనుభవాన్ని చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. 14 నుంచి చదువుదాం. అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము
తుయతైర పట్టణస్థురాలు. ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచాను. దేవుని స్తోత్రం. అప్పుడు లక్ష్యముంచానంటే ఆమెకి ఏం కలిగింది? రక్షణ కలిగింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నెక్స్ట్, ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే నా ఇంట ఉండండి అని వేడుకొని మమ్మల్ని ఏం చేశాను? బలవంతం చేశారు. అక్కడ 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, యేసు ప్రభు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆమె హృదయాన్ని తెరిచాడో ఆమె యేసు ప్రభుని ఏం చేసింది? అంగీకరించి రక్షణ పొందింది. రక్షణ పొందడమే కాదు, ఆమె బాప్తిస్మం కూడా పొందింది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ సువార్త ఎక్కడికి తీసుకెళ్ళింది? ఇంటికి తీసుకెళ్ళింది. ఇంట్లో ఉన్న వారందరికీ సువార్త చెప్పించింది పౌలు గారి చేత. ఇప్పుడు ఇంటి వారందరూ ఏం చేశారు? రక్షణ పొందారు. ఇంటి వారందరూ బాప్తిస్మం తీసుకున్నారు. ప్రభు స్తోత్రం. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటుంది? మీకు వందనాలండి వెళ్ళరండి అని అంటలేదు. నేను రక్షించబడ్డాను, నా ఇల్లు రక్షించబడ్డారు. ఇదిగో పౌలు గారు, మీరు ఇక్కడే ఉండండి, నా ఇంట్లో ఉండండి, నా గ్రామానికి సువార్త చెప్పండి. ప్రభు స్తోత్రం. ఆమె రక్షించబడింది, ఇంటిని రక్షించుకుంది, నెక్స్ట్ తన గ్రామాన్ని కూడా రక్షించుకుంది. ప్రభు స్తోత్రం. అటువంటి కృప, అటువంటి ఆత్మ మీ అందరి మీద పనిచేయను గాక. ఈ కడవరి దినాల్లో పనిచేస్తున్న 2 ఆత్మలు ఏంటంటే, ఒకటి మనల్ని రేపే ఆత్మ, 2 మనల్ని మత్తులోకి తీసుకొని వెళ్ళిపోయే ఆత్మ. రేపుతున్న ఆత్మ ఏంటనంటే, ప్రభు త్వరగా రాబోతున్నాడని ఎవరైతే ఆ నిరీక్షణ కలిగి ఉన్నారో వారి మీద పనిచేసే ఆత్మ ఉన్నాడు. ప్రభు ఇప్పుడప్పుడే రాళ్లే, ఇంకా ఆలస్యం చేస్తాలే అని ఎవరైతే అనుకుంటున్నారో వారి మీద వేరొక ఆత్మ పనిచేస్తాడు. ఈ ఆత్మే మత్తు కలిగించే ఆత్మ. ప్రభు త్వరగా రాబోతున్నాడని ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారి మీద పనిచేసే ఆత్మే రేపే ఆత్మ. ప్రభు స్తోత్రం. ప్రభు ఆత్మ మీ మీద పనిచేస్తే, ప్రభు కొరకు మీరు ఎదురు చూస్తే, ప్రభు కొరకు మీరు కనిపెడితే ఆ దినము సమీపించడం మీరు, దేవుని స్తోత్రం, ఆ దినము సమీపించడం చూస్తారా చూడరా? ప్రభు స్తోత్రం. మీకు వింత అవ్వకూడదు. ఇదిగోండి యేసుప్రభు వచ్చాడు అనగానే నువ్వు ఎలా అనాలి? యేసుప్రభు వచ్చేసాడా కాదు, అప్పుడు ఎలా అనాలి? ఆల్రెడీ యేసుప్రభు వస్తాడని నాకు తెలుసు అనాలి. యేసుప్రభు వచ్చినప్పుడు సడన్ గా దొంగ వలె ఎవరి మీదకి వస్తాడంటే, ఎవరైతే సంఘములో ఇంకా సిద్ధపడలేదో వారి మీదకైనా సడన్ గా వస్తాడు. సడన్ గా వచ్చాడంటే దొంగలా వస్తాడు. వాస్తవానికి ప్రభు దినం దొంగ వలె వస్తుంది. లోకం మీదకి దొంగ వలె వస్తాడు. కానీ ఎవరైతే ప్రభు వస్తాడని తెలుసు కూడా సిద్ధపడలేకుండా ఉన్నారో వారికి సడన్ గా వారి మీదకి వస్తాడు. సడన్ గా వచ్చాడంటే అర్థం ఏంటి? దొంగ వల్ల వచ్చినట్టే కదా. కానీ సిద్ధపడిన వారి మీదకే తెలుస్తుంది. ఆ దినము సమీపించడం మీరు చూస్తారన్నాడు. చూచిన కొలది మరి ఎక్కువగా, మరి సమాజముగా కూడుట మానక అలాగు చేయుచు, ప్రేమ చూపుడు సత్కార్యములు చేయుచు మీరు ఒకరినొకరు ఏం చేస్తారు? పురికొల్పుతారు అన్నాడు. ప్రభు స్తోత్రం. అంటే దేవుని ఆత్మ మన మీద ఎప్పుడైతే పనిచేస్తాడో ఆ దినము సమీపించడం మనం చూస్తాం. బాగుంది కదా? చూస్తాం. అంతేకాదు, ఫలం ఏంటి? ప్రేమ అనేది ఎలా కలుగుతుంది? ఆత్మ ఫలం. అంటే ఆ దినము కొరకు పక్కన ఎదురు చూస్తున్నాం, ఆత్మ ద్వారా ఫలము కలిగింది. అంతేకాదు, మనం ఏం చేస్తున్నాం? సత్క్రియలు చేస్తున్నాం. అంతేకాదు, ఆ భాగంలో మనం అనేకులను రేపుతున్నాం. ప్రభు స్తోత్రం. అంటే రేపే ఆత్మ మీ మీద పనిచేస్తే ఫలం ఉంటుంది, మంచి జీవితం ఉంటుంది, అనేకులు రేపుతారు. అంతేకాదు, ఆ దినం సమీపించడం కూడా చూస్తారు. కానీ మత్తు ఆత్మ మన మీద పనిచేస్తే ఖచ్చితంగా మనం ఆ దినమును సమీపించడం మనం చూడలేం. అంతేకాదు, ప్రేమ అనే ఫలం మనలో ఉండదు, సత్క్రియలు మనలో ఉండవు. ఒక మాటలో చెప్పాలంటే ఒకరినొకరు పురుకొల్పుట అనేది కూడా ఉండదు. నేను ఒక మాట చెప్తున్నాను ధైర్యంగా. ఇప్పుడు యేసుప్రభు వస్తున్నాడంటే ప్రభువునందు విశ్వసించిన వారందరూ ఏం చేయాలి? సంతోషించాలి. అవును, నా ప్రభు రాబోతున్నాడు, ఆయన వస్తే నాకు బహుమానం ఇస్తాడు, ఆయన వస్తే నాకు మహిమ శరీరం ఇస్తాడు, ఆయన వస్తే నేను యుగాలు ఆయనతో కలిసి ఉంటానని సంతోషించాల్సిన క్రైస్తవులు ఆయన వస్తాడంటే ఏమంటున్నారు? భయపడుతున్నారంటే ఇంకో మాట చెప్తున్నాను. అసలు ఇంకా ఎందుకు వస్తాడు? అప్పుడెందుకు వస్తాడని నేను ఒక మాట, నిజంగా నువ్వు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నావా? నిజంగా ప్రభు కొరకు ఎదురు చూసేవాడు అయితే ప్రభు వస్తున్నాడంటే ఏమని వస్తున్నాడా? దేవుని స్తోత్రం. నేను ఆయన కొరకే ఎదురు చూస్తున్నానండి. నేను ఆయనతో ఉండాలనుకుంటున్నానండి. ఆయనతో నేను కలిసి ఉండాలనుకుంటున్నానండి. యుగాలు నేను ఆయనతో కలిసి ఉండాలనుకున్న. పౌలు గారు అంటారు, ఈ దేహంలో ఉండడం వల్ల నేను ఆయనకు దూరంగా ఉన్నాను, కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టి ఎప్పుడు ఆయన కలుసుకుందామని నేను అపేక్షిస్తున్నాను, ఆశపడుతున్నాను అన్నాడు. ప్రభు స్తోత్రం. కాబట్టి మీకు అందరికి అటువంటి ఆశ ప్రభువే పుట్టించును గాక.
మీ మీద ఎవరి మీద మత్తాత్మ పని చేయకుండాను గాక. ఏ ఆత్మ పని చేయాలి? రేపబడే ఆత్మ మాత్రమే మీ మీద పని చేయను గాక. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని నెరవేరినాయి? ఒకటి నెరవేరిందంటే రెండోది ఆలస్యమా త్వరగానా? త్వరగా నెరవేరిస్తే ఎందుకు? తన వాగ్దానం చేసిన అబ్రహాం పిల్లలైన ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆయన త్వరగా రాబోతున్నాడు. వారికి విమోచన ఉంది. వారికి విమోచన జరగాలంటే సంఘం ఏమవ్వాలి? ఎత్తబడాలి. కాబట్టి త్వరగా ఆయన రాబోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ మరలా ఆయన వైపు తిప్పుకుంటాడు. మనం అందరం కూడా ఇప్పుడు క్రీస్తుతో ప్రభుతో పాటు పరలోకంలో మహిమలో ఉండబోతున్నాం. ఆ విందులో మనం ఉండబోతున్నాం. ఇశ్రాయేల్ ప్రజలందరికీ విమోచన రాబోతుంది. మీరు ఎలా అనుకోవచ్చు, మరి ఇశ్రాయేల్ ప్రజల మీద బాంబులు వేస్తున్నారు కదండి, వాళ్ళు చచ్చిపోతారు కదండి, వారు నాశనం అయిపోతారు కదండి. ఎవ్వరూ నాశనం అవ్వరు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఖచ్చితంగా ఆయన దాస్తాడా లేదా? ఏలియా కాలంలో యెజెబెల్ ఏం చేసింది? ప్రవక్తలందరినీ చంపేసినా గానీ ఏలియా కూడా అనుకున్నాడంట, అందరూ చచ్చిపోయారు ప్రభువా, నేను ఒక్కడిని మిగిలి ఉన్నానయ్యా అని అంటే ప్రభు అన్నాడు, అలా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఉపద్యాన్ని లేపాను, 7,000 మందిని గృహలో దాచి ఉంచానన్నాడు. అంటే తన ప్రజలను ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? దాచి ఉంచుతాడు. ఇజ్రాయెల్ని ఎవరు యెరూషలేముని ఎవరు నాశనం చేయలేరు. ఖచ్చితంగా అక్కడ త్వరలోనే మందిరం కట్టబడబోతుంది. 3వ మందిరం కట్టబడబోతుంది. మొదటి మందిరం ఎవరు కట్టారు? సొలొమోను కాలంలో ఏం కట్టబడింది? మందిరం కట్టబడింది. తర్వాత అది ఏం చేయబడింది? పోల్చివేయబడింది. ఇప్పుడు మరలా ఏం కట్టబోతున్నారు? అక్కడ మందిరం కట్టబడబోతుంది. ఆ మందిర ప్రతిష్టకి ఎర్రని పెయ్యి ఏం చేయబోతున్నారు? వధించబోతున్నారు. అన్ని సిద్ధపడుతున్నాయి. ప్రభు స్తోత్రం. అన్ని సిద్ధపడబోతున్నాయి అంటే అర్థం ఏంటి? వారికి విమోచన దగ్గరలోనే ఉంది. కాబట్టి చెప్పండి, మనం త్వరగానే ఆయనతో ఎత్తబడబోతున్నాం. బాధ ఉందా? ఆనందం ఉందా? ఆనందించండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎక్కడో నాకు భయం వేస్తున్నానండి. భయం ఏంటి చెప్పనా? నేను సరిగా జీవించలేకపోతున్నానండి. దేవునికి స్తోత్రం. నీకు ఇంకా సమయం ఉంది కదా. నీ జీవితాన్ని ఇప్పుడే చక్కబెట్టుకో. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అన్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అంటే రేపు వేకు చక్కగా వచ్చిన తర్వాత మనం ఏమి చేయలేం. కాబట్టి ఇప్పుడు నీకు సమయం ఉంది కాబట్టి, ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి దీపం ఉండగానే మీ ఇల్లు చక్కబెట్టుకోండి. వెంబడించండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడాన్ని వాగ్దానంలోనికి ప్రవేశించండి. జీవించండి. ఖచ్చితంగా మీ అందరికీ ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు స్తోత్రం. కాబట్టి అబ్రహాంకి ఇచ్చిన 2 వాగ్దానాలు ఒకటి నెరవేరిందంటే రెండోది కూడా నెరవేరుతుంది. కానీ మొదటి వాగ్దానాన్ని ఆపాలనుకున్నాడా లేదా? ఆపడానికి ప్రయత్నం చేసినా కానీ వాడి వల్ల కాలేదు. 2వ వాగ్దానాన్ని కూడా వాడు ఆపలేడంటే మన ప్రభు రాకని వాడు ఆపలేడు. ఖచ్చితంగా మనం త్వరలోనే ఆయనతో పాటు ఎత్తబడబోతున్నాం. కాబట్టి యజమానుడు ఆ దొంగ వచ్చే సమయం తెలిసిన తన ఇంటిని ఏం చేసుకుంటాడు? కాపాడుకుంటాడో. ఇప్పుడు ప్రభు రాబోతున్నాడని మనకి ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే మన ఇంటిని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. నీ అన్నదమ్ముల్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని కాపాడుకునే బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా లూదియా స్త్రీ తన కుటుంబాన్ని, తన గ్రామాన్ని కాపాడుకున్నట్లుగా మన బంధువులను, రక్త సంబంధులను, మన దేహ సంబంధులందరినీ మనం రక్షణలోకి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రభు స్తోత్రం. కాబట్టి పౌలు గారు చెప్పినట్లు నాకు బహు దుఃఖం ఉంది, మనోవేదన ఉందని చెప్పాడు. కాబట్టి అటువంటి ఆత్మ మనందరి మీద పని చేయను గాక. ప్రభు స్తోత్రం. తలలు వంచండి. ప్రార్థన. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తే, ప్రభు నీతో మాట్లాడితే, ప్రభు ఎదుట మోకరించి ప్రభుతో మాట్లాడండి. ప్రభువా నీ స్తోత్రాలు. ఈ కడవరి దినాల్లో మీరు పిలిచే సమయంలో వేకువ చుక్క మా హృదయమందు ప్రకాశించే సమయం దగ్గర పడింది. ఈ చివరి దినాల్లో ప్రభా మిమ్మల్ని కలుసుకోబోతున్నాం, మిమ్మల్ని ఎదుర్కోబోతున్నాం. ప్రభా అటువంటి కృపలో మీరు మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. అబ్రహాముకి ఇచ్చిన ఆ 2 వాగ్దానాల్లో మొదటి వాగ్దానం నెరవేరింది. కానీ ప్రభు శరీరధారిగా రాకూడదని వాడు ఎంతగానో ప్రయత్నం చేసినా వాడు తల చెదగ కొట్టబడుతుందని ముందుగానే గ్రహించి శరీరధారిగా రాకూడదని అడ్డగించాడు. కానీ ప్రభు మీరు వచ్చారు, శిలువ కార్యం జరిగింది, సాతాను తల చెదగ కొట్టబడింది. అలాగే 2వ రాకడలో మీరు వస్తే అగమన ప్రకాశము చేత, నోటి ఊపిరి చేత వాడికి నాశనము కలగబోతుంది. ఇది గుర్తించిన వాడు 2వ రాకడను వాడు ఆటంకపరుస్తున్నాడు అని అంటే, ప్రభు దొంగ అక్కడికి రాడు కానీ ఈ భూమి మీద ఉన్న సంఘమును సిద్ధపడకుండా వాడు క్రమాన్ని తప్పిస్తున్నాడు.
నాయన మత్తులోకి తీసుకొని వెళ్తున్నాడు. నాయన సిద్ధపడకుండా, అలంకరించబడకుండా, సత్క్రియల చేత అలంకరించబడకుండా వాడు ఈరోజు ఆటంకపరుస్తున్నాడు. కానీ మీరు త్వరగానే రాబోతున్నారు. మీరు వచ్చినప్పుడు ఇశ్రాయేలుకి మీరు చేసిన వాగ్దానం, ఆ దేశాన్ని ఇస్తానని మీరు చెప్పారు. ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు మీరు రాబోతున్నారు. మీరు వచ్చినప్పుడు మేమందరం మీతో ఉంటాం. ఆ అనుభవాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. కానీ ప్రభువా, మీరు వచ్చే సమయాన్ని తెలిసిన ఎడల యజమానుడు తన ఇంటిని భద్రం చేసుకుంటాడని చెప్పారు. అవును, మీరు వస్తున్నారని మేము ఆనందిస్తున్నాం. కానీ ప్రభువా, మీ ఎదుట మేము ధైర్యంగా నిలబడే కృప దయచేయండి. సత్క్రియల చేత అలంకరించబడే కృప దయచేయండి. పరిశుద్ధమైన జీవితాన్ని దయచేయండి. నీతిక్రియలు, సత్క్రియల చేత అలంకరించబడే కృప దయచేయండి. మాలో ఉంచిన ఆత్మ ద్వారా మేము కట్టబడుతూ, కనిపెడుతూ, త్వరపెట్టేవారు ఉండడానికి సహాయం చేయండి. ప్రభా నాయన, రెండో వాగ్దానం కూడా నెరవేర్చబడుతుంది. త్వరలో ఇజ్రాయెల్ ప్రాంతంలో నాయన మందిరం కట్టబడబోతుంది. సమస్తాన్ని మీరు సిద్ధపరుస్తున్నారు. ప్రభా, ఇశ్రాయేల్ ప్రజల విషయంలో చేసిన వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తారు. ఎన్ని అడ్డులు జరిగినా వారికి విమోచన జరగబోతుంది. ఆయన త్వరలోనే మేమందరం మీతో ఉండబోతున్నాం. ఈ దేహంలో ఉన్నాము కనుకనే మీకు దూరంగా ఉన్నాం. కానీ ప్రభా, మీరు వచ్చినప్పుడు ఈ దేహం మార్పు జరుగుతుంది. కనురెప్ప పాటున ఈ దేహము పోయి దేహ విమోచన జరిగి మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. మీతో యుగ యుగాలు కలిసి ఉంటాం. కానీ మీ ఎదుట మేము ఎవరు సిగ్గుపడకుండా, అవమానపరచబడకుండా ధైర్యముగా నిలబడే కృప, అటువంటి మంచి జీవితం అయ్యా ప్రభా మాకందరికీ మీరు దయచేయమని. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరింత ఎక్కువ అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుడు ఎందరు సత్కార్యములు చేయటం ఎందరు ఒకరినొకరు పురుకొల్పుకుంటారని చెప్పినట్లుగా అటువంటి ఫలమునిచ్చే ఆత్మ, రేపే ఆత్మ, ఆ దినమును సమీపించడం మేము చూచే కన్నులు కలిగిన ఆత్మ మా మీద పని చేయను గాక. మత్తు కలిగించే ఆత్మ మా మీద ఎవరి మీద పని చేయకుండా ప్రభా, మీ రాక కొరకు మమ్మల్ని సిద్ధపరిచే ఆత్మ మా మీద పనిచేయడానికి మీ కృప దయచేయండి. ఈ రాత్రి నాతో, మాతో, మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా నాయన, త్వరలోనే 7 ఏళ్ళ శ్రమల కాలం జరగబోతుంది. అది మహాభయంకరం. నాయన, ఆ శ్రమల కాలంలోనికి నా గ్రామం, నా రక్త సంబంధులు, దేహ సంబంధులు, స్నేహితులు ఎవ్వరూ ఆ శ్రమంలోనికి వెళ్ళకూడదు. నాయన, ఆ ప్రభు దినం భయంకరం. ఆ ప్రభు దినంలోనికి ఎవరు వెళ్ళకుండా నాయన, ఈ కడవరి దినాల్లో యేసు ప్రభా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని పలుకుతున్న మాటల వల్ల వారికి మీరు రక్షణ ఇస్తారు. అవును, అలాగే మమ్మల్ని మీరు రక్షించారు, నీతిమంతులుగా చేశారు, పరిశుద్ధులుగా చేశారు, తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చారు. అలాగే ఈ రాత్రి నాయన ఇంకెవరైనా రక్షణ పొందకపోతే నాయన, మేము రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి అని అడిగే కృపదయ చేయండి. కేవలం నాయన సువార్తను విని విశ్వసించి నోడుతూ ఒప్పుకోవడం ద్వారా కలిగే ఆ మహారక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రభుని స్తోత్రాలు. నాయన, 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో నాయన ఎవ్వరు, నాయన మా గ్రామస్తులు ఎవ్వరు నాయన ఆ భయంకరమైన ఉగ్రతలోనికి వెళ్ళిపోకుండా తప్పించబడేటట్లుగా కృప దయచేయండి. నాయన, మీరు మాకు అప్పగించిన గ్రామాలు, మీరు మాకు అప్పగించిన ప్రజలను ప్రభా నాయన చివరి దినాల్లో సిద్ధపరిచేటట్లుగా నాయన తండ్రి, రక్షణలోనికి నడిపించేటట్లుగా మీ కృప మాకు దయచేయమని రేపు మీరు అడగబోతున్నారు. నీ గ్రామంలో ఎంతమంది నువ్వు రక్షించగలిగావు, నీ కుటుంబంలో ఎంతమంది నువ్వు రక్షించగలిగావని అబ్రహామును ప్రశ్నించినట్లుగా, నోవాహును ప్రశ్నించినట్లుగా, లోతును ప్రశ్నిస్తున్నట్లుగా మమ్మల్ని మీరు అడగబోతున్నారు. కానీ మా ఇంటిని భద్రం చేసుకునే కృప దయచేయండి. మీ కృపలో నాయన మమ్మల్ని నడిపించండి. ఈరోజు మా నాయన మీ సువార్త చెప్తుండగా ఆయన అంగీకరించలేని వారు అనేకులు ఉన్నప్పటికీ కూడా వారికి మీరే మారు మనసు దయచేయమని కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ, ఈ మౌత్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో వారి జీవితాల్లో నాయన నీ కృప కలుగును గాక, ప్రతి అవసరత తీర్చబడును గాక. నాయన, మీరు చెప్పినట్లుగా సమస్య ఏదైనా, పరిస్థితులు ఎలాగున్నా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి పనిచేస్తావు కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి నీ బిడ్డల జీవితాలు ఆరోగ్యాలు కలుగును గాక, నెమ్మది కలుగును గాక, సమాధానము కలుగును గాక. ఈ స్థలానికి వచ్చిన బిడ్డలందరికీ నీ కృప కలుగును గాక. యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ క్రీస్తునామమున సమర్పించి వేడుకొని ఈ రాత్రి సువార్త కూడికను ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
నిత్య సన్నిధి ఇప్పుడు నెలప్పుడును కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీకు పలహారం తీసుకొచ్చారు మేరీ రత్నం గారు. మిమ్మల్ని అందరిని ప్రేమించి ఈరోజు చక్కటి